దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచినటువంటి కాలమంతా ఆయన రెక్కల చొట్టున భద్రపరిచి బలపరిచి ఆరోగ్యాయుష్కాలనిచ్చి మరొక దినాన్ని దేవుడు మనందరికీ దయచేసినటువంటి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దినాన్ని రీతిగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినుటకు మనం మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారండి. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. అలాగే మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడి దినాన్ని ఒక వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 146వ సంకీర్తన 5వ వచనం 6-7 వచనాలు కనుక మనం చూస్తే చాలా శ్రేష్టమైనటువంటి మంచి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే క్లుప్తంగా సమయాన్ని బట్టి క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మీరందరూ కూడా వినండి, దేవుని మాటలు వినండి. దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, ఎలాంటి మంచి దేవుడు, ఎలాంటి మహాత్మ కార్యములు ఆయన చేస్తూ ఉన్నాడు మనకు తెలుస్తూ ఉన్నది. వినండి, అనేక మందికి వినిపించండి, అనేక మందికి పంపించండి. దేవుడి ఒక రాజ్యం కొరకు మనం అందరం కూడా అనేక మందిని సిద్ధపరుచుదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నిత్యముగా ఆయన ఆశీర్వాదం మీ అందరి మీద ఉంచునుగాక. వాక్యాన్ని చదివితే చూడండి, వాక్యాన్ని చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడిగాను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైనటువంటి యెహోవా మీద ఆశ పెట్టుకునునో వారు ధన్యులు అని రాస్తూ ఉన్నారు. ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు, మంచిగా వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని గురించినటువంటి రుచి తెలిసిన ఆయన, దేవుని గొప్పతనాన్ని తెలిసినటువంటి ఆయన, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలిసినటువంటి ఆయన, దేవుడు ఎంత మంచివాడు తెలిసినటువంటి ఆయన, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు తెలిసినటువంటి ఆయన, దేవుని దగ్గర సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిసినటువంటి ఆయన రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైనటువంటి యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యులు అనే మాటకి ఇంక అసలు వారి జీవితాల్లో ధన్యకరమైనటువంటి మేలులు అనేకములు పొందుకుంటారు. ప్రతి విషయంలో కూడా వారు గొప్ప ధన్యులుగా ఉంటారు. దానికి గల కారణం ఏమిటంటే, ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అంటండి. ఎవరైతే దేవుని మీద దేవుడే నా కార్యమును సఫలం చేస్తాడని, దేవుడే నా కార్యమును ఆయన మాత్రమే చేయగలుగుతాడని, ఆయన మాత్రమే నా పోషకుడు, ఆయన మాత్రమే నన్ను నడిపించేవాడు విడిపించేవాడు అని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వాళ్ళు ధన్యులని చెప్తూ కింద వచనాల్లో చూస్తే ఎందుకు ధన్యులు, ఎందుకని కనుక 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో కనుక మనం చూస్తే 7వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూడండి. బాధపరచుబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డివారి కనులు తెరవ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. అందులో క్లుప్తంగా మనం చెప్తే కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే బాధపడుతూ ఉన్నారో బాధపడు వారిని ఆయన ఏం చేస్తాడు అంటే కనుక ఆయన బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చేవాడు అంటండి. నిజంగా లోకంలో మనం చూస్తూ ఉన్నాం, బాధపడే వారికి న్యాయం ఎక్కడా తీరట్లేదండి. నేను చాలా విషయాల్లో చాలా చోట్ల వింటున్నటువంటి మాట, చాలామంది బాధల్లో ఉండి, చాలామంది దుఃఖంలో ఉండి, చాలామంది అన్యాయం అయిపోతూ కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి పొజిషన్ను బట్టి, వారికి ఉన్నటువంటి లేనితనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారు అన్యాయం అయిపోతూ ఉన్నారు. ఎక్కడ న్యాయం జరగట్లేదు.
ఎక్కడ డబ్బు ఉంటే, ఎక్కడ రికమెండేషన్ ఉంటే, ఎక్కడ వాస్తవాలు ఉంటే అక్కడే న్యాయం జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాధపడు వారికి న్యాయం జరగలేనటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. దుఃఖపడుతున్న వారికి న్యాయం జరగలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అందుకని దేవుడు మాట్లాడుతూ బాధపడు వారికి ఆయన న్యాయం చేసే దేవుడు అండి. నీవే బాధలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ తీరినటువంటి బాధలు అనేక దినాలుగా అనేకమైనటువంటి బాధల్లో ఉంటూ, అనేకమైనటువంటి ఇబ్బందులలో ఉంటూ ఎంతో కృంగిపోతున్నటువంటి నీకు దేవుడు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి బాధలో ఉన్నావు, అనేక మందికి చెప్పుకున్నావు, ఇరుగు పొరుగు వారికి చెప్పావు, ఇంట్లో వారికి చెప్పావు, కావలసిన వారికి చెప్పావు. నీ బాధను తీసివేసే వ్యక్తి ఎవరు నీకు కనబడకపోవచ్చు, కానీ మన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బాధలో ఉన్నవా, శోధనలో ఉన్నవా, ఇరుకులో ఉన్నవా, కష్టంలో ఉన్నవా, నీ బాధపడుతున్న వారికి నేను న్యాయం చేస్తాను, నా యొద్దకు వస్తే మాట్లాడుతున్నాడు. ఎవడు తన దేవుడైనటువంటి యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళ జీవితాల్లో బాధపడుతుంటేనంట వాళ్ళకి న్యాయం తీర్చే దేవుడు అంట. రెండవ మాట మనం చూస్తే ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయ దేవుడు అండి. బైబిల్ గ్రంథంలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏలియాకే కాకుల ద్వారా ఆహారం పంపినటువంటి దేవుడు నా జీవితంలో, మన జీవితంలో అనేక మంది సాక్ష్యాలు విన్నప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆకలి వేసినప్పుడు, ఆకలి బాధలో ఉన్నప్పుడు ఆహారం దయచేసినటువంటి దేవుడు అనేక మందికి దయచేసినట్లుగా మనం చూస్తాం. కాకుల చేతి ఆహారం పంపినటువంటి మంచి దేవుడు మన దేవుడు. నీవు ఆకలి కొని ఉన్నావా, ఏ ఆకలి కొని ఉన్నావు, శరీర ఆకలైనా ఆత్మీయ ఆకలైనా తీర్చగలిగినటువంటి మంచి దేవుడైన ఆకలి కొనిన వారికి ఆహారం దయచేవాడు. యెహోవా బంధింపబడిన వారిని కూడా విడుదల చేయవాడు. బంధింపబడిన వారిని, ఏ బంధకాలలో ఉన్నావు నువ్వు, ఎలాంటి బంధకాలైనా ఉండొచ్చు, ఈ లోకానుసరమైనటువంటి బంధకాలు ఉండొచ్చు, లేకపోతే ఆత్మీయ అనుసరమైనటువంటి బంధకాల్లో ఉండొచ్చు. కొన్ని రకరకాలైనటువంటి బంధకాలలో ఉండి నీవు బంధింపబడిపోయి ఉన్నావేమో, ఆ బంధకాల నుండి కూడా ఆయన విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడు. అంతేకాకుండా యెహోవా యెహోవా గుడ్డివారి కన్నులు కూడా తెరవ చేయువాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు. మనం చూస్తాం అనేక మంది గుడ్డివారిని స్వస్థపరిచినటువంటి దేవుడు మన దేవుడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉంటుండగా 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందిని రక్షిస్తూ, అనేక మందిని నడిపిస్తూ, నడవలేని వారిని నడిపించి, చూడలేని వారికి చూపునిచ్చి, మరణ పడకల మీద నుండి కూడా అనేక మంది లేపినటువంటి మంచి దేవుడు మన దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే గుడ్డివారికి కన్నులు తెరచేవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే మనం కృంగిపోయే మాటలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ కృంగిపోయిన వారిని లేవదీసే వ్యక్తులు ఎవరు మనకు కనిపించట్లేదండి. ఒకవేళ నీవు కృంగిపోతూ ఉన్నావేమో, నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవే స్థితిలో కృంగిపోయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ స్థితిగతులను కూడా మార్చివేసే దేవుడు. నీ స్థితిగతులను మార్చివేసే దేవుడు. నీకు కృంగిపోతున్నటువంటి నీ స్థితిగతులను కూడా ఆయన మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే మనం ఎలా ఉండాలంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ఇలాంటి పరిస్థితుల నుండి, ఇలాంటివే కాదండి చాలా పరిస్థితుల నుండి ఆయన మనల్ని తీసివేయగలిగినటువంటి దేవుడు. చాలా పరిస్థితుల నుండి మనల్ని లేకపోతే భద్రం చేయగలిగినటువంటి దేవుడైన నీ స్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన వద్దకు వస్తే యెహోవా దేవుని మీద ఆధారపడితే ఆశ పెట్టుకుంటే కనుక ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. అలాంటి తృప్తి దేవుడు మనందరికీ దయచేయునుగాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిగతులన్నింటినీ కూడా ఆయన మార్చునుగాక. బాధలో ఉన్నవా, బంధకాల్లో ఉన్నవా, ఇరుకులో ఉన్నవా, శోధనలో ఉన్నవా, ఇబ్బందులలో ఉన్నవా, వాటన్నిటి నుండి విడిపించి నూతన కార్యం దేవుడు నీ ఎడల దయచేయునుగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. మహాగణుడును, మహోన్నతుడును, కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయగల తండ్రి మీకు వందనాలు. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అన్నావు ప్రభా. ఎవరైతే నైనా మీ మీద ఆశ పెట్టుకుంటారో వారు బంధకాలలో ఉన్నా, లేకపోతే ఇరుకులలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, శోధనలో ఉన్నా, బంధింపబడి ఉన్న ప్రభా, కృంగిపోయిన వారందరినీ విడిపిస్తానన్నావు. ఇది స్వరమించిన బిడ్డలు ఎక్కడైతే కృంగిపోతూ ఉన్నారు, ఏ విషయాల్లో ప్రభా నలిగిపోతూ ఉన్నారు, ఏ విషయాల్లో బాధపడుతూ ఉన్నారు నైనా, ఏ ఆహారం కొరకునైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నైనా, మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఏ స్థితిలో ఉన్న స్థితిగతులను మీరు మార్చండి అయ్యా. మీకు వందనాలు.
వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి బలహీనతల్లో నుండి బలపరిచి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి బలపరిచి, బంధింపబడిన వారిని విడిపించి ప్రభా, కృంగిన వారిని లేవనెత్తి ప్రభా మీరు గొప్ప కార్యం చేసి వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కుటుంబ ప్రతి అవసరమును మీరు తెచ్చి నూతన ఆశీర్వాదాలతో, నూతన మేలుతో మీరు దింపి మీరు మహిమ పొందమని అడిగి ప్రార్థన చేసి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆస్వాదించును గాక.